ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై ప్రధానితో సుమారు 30 నిమిషాల పాటు చర్చించారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఆయనతో వివిధ అంశాలపై మాట్లాడారు. మధ్యాహ్నం కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశం కానున్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పూరితో ఏపీ సీఎం భేటీ కానున్నారు. నీట్తో పాటు పలు పరీక్షల క్వశ్చన్ పేపర్ల లీకేజ్ను నిరసిస్తూ చేపట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. న్యాయమైన, సమర్థమైన పరీక్షా విధానాన్ని నిర్వహించడంలో ఎన్టీఏ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజ్కు కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, అందుకు బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ జయప్రదమైంది. బంద్లో భాగంగా విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, న్యాయమైన, సమర్థమైన పరీక్షలు నిర్వహించడంలో ఎన్డీఏ విద్యాశాఖ మంత్రి విఫలమయ్యారు. న్యాయమైన, సమర్థమైన పరీక్షా విధానాన్ని నిర్వహించడంలో ఎన్డీఏ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నిరంతర పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాలు ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని, విద్యార్థులకు అన్యాయాలపై తమ పోరాటం కొనసాగుతోందని హెచ్చరించారు. ఎన్డీఏను రద్దు చేయాలనే డిమాండ్తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే ఉంటుందని అన్నారు. యూజీసీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్డీఏ దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో పదే పదే ఆడుకుంటుందన్నారు. ఎన్డీఏ విద్యా కేంద్రీకరణ ఎజెండాను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే పేపర్ లీకేజీ జరిగిందన్నారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎంతో ఆశలు పెట్టుకొని మరి ప్రిపేర్ అయ్యి నీట్లో పాల్గొనడం జరిగింది. ఈ నీట్లో దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళంతా కూడా మంచి డాక్టర్లుగా ఉత్తీర్ణత సాధించి మరి డాక్టర్ వృత్తిని ఎంచుకొని వాళ్ళు భవిష్యత్తులో పేద ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా చదువుకోవడం కూడా జరుగుతూ ఉంది. మరి అటువంటి విద్యార్థులు, ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల ఆశలపైన నీళ్లు చల్లడం ద్వారా మరి విద్యార్థులు మరొకసారి చదువుకోవడానికి, రాయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 65 సార్లు మరి లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నెట్కు సంబంధించి కూడా లీకేజ్ జరిగింది, నీట్ జరిగింది. 65 క్వశ్చన్ పేపర్లు ఇవాళ లీక్ కావడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పేపర్ లీకేజ్ చేశారు. ఆ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా లేదనేది, దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి అని పీడిఎస్, ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని విశాలసరిగా చేస్తా ఉంది. మోడీ గారు పార్లమెంట్లో కనీసం ప్రస్తావన చేసే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు బాయ్కట్ చేస్తున్నా కనీసం మోడీ గారు మాట విప్పని పరిస్థితి. ఇప్పటికైనా నీట్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాకుండా రాష్ట్రాల పరిధిలో ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న హెచ్చరిక చేస్తున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉన్న మదర్సాలో అనుమానాస్పదంగా మృతి చెందిన కరిష్మా మృతికి న్యాయం చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన వారం రోజులు గడిచిన నిందితులను అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో చదువుతున్న కరిష్మా మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులు విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఘటన జరిగిన వారం రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ వల్లే మరణించినట్లు మదర్సా నిర్వాహకులు చెబుతున్నారని, అయితే కరిష్మా మృతి పట్ల అనుమానం ఉందని, ఆమె ఒంటిపై గాయాలున్నాయని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులను శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. గతంలో కూడా నిర్వాహకులు విద్యార్థులను వేధించారని ఆరోపించారు. తమ కుమార్తె ఫుడ్ పాయిజన్ కారణం వల్ల చనిపోలేదని అన్నారు. మాకు న్యాయం చేయండి. 5 రోజులైనా న్యాయం జరగలేదు. మాకు 5 రోజులు వారం అయితే న్యాయం జరగలేదు. సిపి గారు మీరు న్యాయం చేయండి.
నా బిడ్డకి న్యాయం చేయండి. సిపి గారు నా బిడ్డకి న్యాయం చేయండి. సిపి గారు నా బిడ్డకి న్యాయం చేయండి. వారం తిరుగుతున్నాడు నా బిడ్డ. వాళ్ళమ్మ నాన్న అల్లాడిపోతున్నారు నా ఇంట్లో. వాళ్ళమ్మ అల్లాడిపోతున్నారు. సిపి గారు మీరు న్యాయం చేయండి. సిపి గారు మీకు నమ్ముకొని వచ్చావు. ఒక పేరెంట్కి చూపించచ్చు కదా, మీ ఆ మేనేజ్మెంట్ ఇక్కడే ఉండండి, పేరెంట్కి చూపించాలి. చూపించకుండా ఎందుకుంటున్నారు మీరు? చూపిస్తే పేరెంట్ కూడా అమ్మ మా అమ్మాయి వీడి వల్ల చచ్చిపోయింది అని వాళ్ళకి కొంచెం ఇది వచ్చింది. కానీ వాళ్ళు ఏం చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? చూపించాలి కదా. ఆ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేశామంటున్నారు. ఏది అరెస్ట్ చేసింది? చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? నిర్లక్ష్యం, మదర్సాల నిర్లక్ష్యం కారణంగానే ఈ బాబు బంగారం, అలాంటి చిన్న వయసులో ఉన్నటువంటి బంగారమైనటువంటి బాబుని వీళ్ళు బలి తీసుకున్నారు. ఈ రకంగా మదర్సాల నిర్వాహకం ఉంటే ఏ విధంగా మేము వాళ్ళని నమ్మాలి? వాళ్ళ మదర్సాల వ్యవహారాలపై ఏ విధంగా చట్టం చేయాలి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళ ఫుడ్ కమిషన్ మీద, వాళ్ళ నామ్స్ మీద పూర్తిగా సమగ్రమైనటువంటి వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులర్పించారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలని రంగ ఆశయమని, దానిని నెరవేరుస్తామని అన్నారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఈ ఎన్నికల్లో చూశామని రాధా వ్యాఖ్యానించారు. వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా విజయవాడ బందర్ రోడ్లో రంగా విగ్రహానికి ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగా జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నామని, రంగా ఆశయ సాధనకు అందరం కలిసి పనిచేస్తామన్నారు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ప్రభుత్వాలు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. ప్రజలను పట్టించుకోకపోతే నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో చూశామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, నాయకులకు ఎలా బుద్ధి చెప్పారో మనకు కనిపిస్తోందని వంగవీటి రాధా అన్నారు. అందరం కష్టపడి పనిచేసేది చేసింది ప్రజల క్షేమం కోసమేనని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు ప్రజల కోసం జరిగాయని, బేరసారాల కోసమో పదవుల కోసమో జరిగిన ఎన్నికలు కావని, కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు గెలిచారని పేర్కొన్నారు. ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలని రంగా ఆశయమని, దానిని నెరవేరుస్తామని వంగవీటి రాధా అన్నారు. ప్రతి సామాన్యుడికి అండగా నిల్చోవాలని చెప్పని ఒక నాయకత్వం, ఒక పటిష్ట నాయకత్వం తెలిపిన వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన ఆశయ సాధన కోసం తప్పకుండా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరూ కష్టపడేది ప్రజలకి ప్రాముఖ్యత ఉండాలి, ప్రజలు పట్టించుకోవాలి. ప్రజలు పట్టించుకోకపోతే నాయకులు ఎలాంటి బుద్ధి చెప్తారో ప్రజలు మనం తీర్పిచ్చారు. అది తప్పకుండా ప్రజలే ముఖ్యం. ప్రజలు గెలిచారు. ఈ మొన్న జరిగిన ఎన్నికలు పదవుల గురించి బేరసారాలు అడిగిన ఎన్నికలు కాదు. ఇది ప్రజల కోసం జరిగిన ఎన్నికలు కాబట్టి అందరం కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అలాంటి తీర్పిచ్చారు. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి కృష్ణా కరకట్టపై పెద్ద ఎత్తున బస్తాలో తీసుకొచ్చిన ఫైల్స్, దస్త్రాలను డ్రైవర్లు దగ్ధం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. ఎనమల కుదురు కట్ట మీద రోడ్డు వెంట బస్తాలో తెచ్చిన రికార్డుల్ని తగలబెడుతుండటంతో గుర్తించిన స్థానికులు వారిని ప్రశ్నించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ చైర్మన్ సమీర్ శర్మ, కార్ డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు మరొకరితో కలిసి ఫైల్స్ దగ్ధం చేసినట్లు గుర్తించారు. మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన రికార్డులను గుట్టుచప్పుడు కాకుండా ధ్వంసం చేశారు. నిన్న రాత్రి డ్రైవర్ నాగరాజు, రామారావు అనే వ్యక్తులు ఇన్నోవా కార్లో అనేక పత్రాలు, హార్డ్ డిస్కులు, లెటర్ హెడ్స్, క్యాసెట్లు తీసుకుని విజయవాడలోని యనమల కుదురు కట్ట మీదకు చేరుకున్నారు. అనంతరం వాటిని తగలబెట్టినట్టు తెలుస్తోంది. కాగా ఇది గమనించిన స్థానికులు పెనమలూరు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల నుండి సమాచారం అందుకున్న రక్షక భటులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాలిపోతున్న రికార్డులను పరిశీలించిన ఖాకీలు తగలబెట్టిన పత్రాలని మైనింగ్, పొల్యూషన్ శాఖలకు సంబంధించినవిగా గుర్తించారు. అలానే దగ్ధమవుతున్న పత్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఫోటోలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో వాటిని ఎందుకు ధ్వంసం చేయాలని అనుకున్న నాగరాజు, రామారావులను పోలీసులు విచారించగా పొల్యూషన్ కమిషన్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల మేరకు వాళ్లు ఈ పత్రాలను తగలబెట్టినట్టు విచారణలో తేలింది. గత ప్రభుత్వంలో వ్యవస్థలను పూర్తిగా అస్తవ్యస్తంగా మార్చారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎనమల కుదురులోని ఫైల్స్ దగ్ధంపై స్పందించిన మంత్రి ఇందులో అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఘటనపై పూర్తి విచారణ చేసి ఎంతటి వారున్నా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆల్రెడీ ఉదయమే
కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ ఈ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తూ ఉన్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. చూద్దాం, అది ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం అక్కడ పొల్యూషన్ కంట్రోల్ PCBకి సంబంధించినవి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో కూడా ఆల్రెడీ ఇంతకుముందు కూడా మొత్తం ఆఫీస్ సీజ్ చేశారు. 2 రోజుల క్రితం ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్లో టోటల్ అంతా కూడా ఆల్రెడీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇవేంటనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారని కొనియాడారు. అందుకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా నిలవాలనుకున్నానని, కానీ మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారని అన్నారు. 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చూడలేదని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం వారాహి సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ గేటు తాకడం కాదు, దాన్ని బద్దలుగొట్టుకుని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని అన్నారు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్గా తీసుకున్నారని అన్నారు. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారని, కానీ బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు వెల్లడించారు. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదని, నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. బాధ్యతగా ఉండాలని తమ శాఖలో ఖర్చులు తగ్గించుకున్నట్లు తెలిపారు. లంచాలు తీసుకోకుండా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని పవన్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని మీ ముందు ప్రమాణం చేస్తున్నానని అన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉండడు, హైదరాబాద్లో ఉంటాడని ప్రచారం చేశారు. అందుకే పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నానని, ఈ రోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఉద్యోగాలు లేవని, నీళ్లు రాలేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, ఉపాధి అవకాశాల వంటి హామీలన్నీ గుర్తున్నాయని, అవన్నీ నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబుతో కలిసి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. 21 మొత్తం గెలుపు దేశం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇది బైబుల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబుల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 స్థానాలకి నువ్వు పోటీ చేస్తే 100కి 100% గెలిచి దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబుల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిరికి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో ఉంది. అలాగే ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని, పాటించే వ్యక్తిని. వారాహి తల్లి వ్రతం చేస్తున్నా, బొట్టు పెట్టుకున్నా, నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవిస్తాను. నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ప్రాణం ఇస్తాను. భగవంతుణ్ణి మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు. ఒకరు అల్లా అనొచ్చు, నేను ఈశ్వరి, తల్లి, వారాహి అనొచ్చు, మీరు జీసస్ అనొచ్చు. అన్ని దారులు, భిన్నమైన దారులు ఒక దారికి చేరటం అని తెలియజేసుకుంటూ, సర్వ మతాలు సమ్మేళనం ఈ నేల తల్లికి, పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ, మీ అందరికీ దారి పొడవుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి, అన్ని మండలాల్లోని ప్రజలకి, 53, 54 పంచాయతీల ప్రజలకి, అన్ని మండలాల ప్రజలకి 2 చేతులెత్తి మీకు శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. అమరావతిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నీలాప నిందలు వేసే పచ్చపత్రమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో అభియోగాలు మోపుతూ గత ప్రభుత్వం 5 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందంటూ అసత్య పత్రం విడుదల చేశారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న మీడియాతో మాట్లాడారు. అమరావతి తన విజన్ అని చెప్పిన చంద్రబాబు దాని నిర్మాణం పూర్తి చేయడానికి ఎందుకు పరిపూర్ణంగా నిధులు వెచ్చించలేదని ప్రశ్నించారు. బాబు చెబుతున్న రాజధాని కొందరికేనన్నది ఇప్పటికే స్పష్టమైందన్నారు. అదంతా ఇన్సైడర్ ట్రేడింగ్ అని తాము ఆధారాలతో చూపించామన్నారు. గత టీడీపీ హయాంలో మీరు, మీ వాళ్లు గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, తాడికొండ తదితర మండలాల్లో 4069.95 ఎకరాలు కొనుగోలు చేయడం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధికార వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల విధానాన్ని ప్రకటించి అందులో అమరావతిని భాగం చేసి అభివృద్ధి దిశగా అడుగులేశామని చెప్పారు. అమరావతి నిర్మిస్తామని 1,00,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి 50,000 కోట్లు డిపిఆర్లు తయారు చేసి చివరకు వాళ్లు ఖర్చు చేసింది 4,900 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలు అందులో బకాయిలు పెట్టారన్నారు. హడ్కో నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి 1,151.59 కోట్లు తెచ్చారు. దీనికి సంబంధించి ఏ ఏడాదికి రీపేమెంట్ 100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టిందన్నారు. అమరావతి కోసం అమరావతి పూర్తి చేయడానికి వారు ఎందుకు పరిపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోయారు? వారు పెట్టిన ఖర్చు ఎంత, వారు పెట్టిన బకాయిలు ఎంత, అసలు వారి హయాంలో ఏం జరిగింది అనే విషయం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి నేను గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన విధానం. ఎందుకంటే దాంట్లో ఏం జరిగింది అనే విషయం, ముఖ్యంగా ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఏదైతే మేము చెప్పడం జరిగిందో దానికి ఏదైతే వారు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారో ఆధారాలతో పాటు మేము చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ రాజధాని కోసం ప్రకటన జరిగిన సమయం ఏదైతే ఉందో సెప్టెంబర్ 4, 2014లో ఈ రాజధాని ప్రకటన చేయక ముందే అక్కడ భూములు కొనిన మాట విషయం ఒకసారి కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది. అక్కడి నుంచి ఏ విధంగా పోయింది ఇప్పుడు? ఎందుకంటే పదే ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తాను, సంపద పంచుతాను అంటున్నాడు. సంపద సృష్టించేది ఎవరి కోసం? ఎవరికి సంపద సృష్టిస్తారు? అందరికా, కొందరికా? ఇది అందరి రాజధాని కావాలా లేకపోతే కొందరి రాజధాని కావాలా అనేది ఒకటి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీని మీద ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో అణగారిన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేసిన దివంగత నేత వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని కృష్ణానదిలో ఏర్పాటు చేసే విధంగా కౌన్సిల్లో ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుందని కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు తెలిపారు. కృష్ణానదిలోనే రంగా అంత్యక్రియలు చేయడం జరిగిందని, అదే కృష్ణలంక వారధి పక్కనే రంగా స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలిపారు. దివంగత నేత వంగవీటి మోహనరంగ 77వ జయంతి కార్యక్రమాలు నగరంలో వాడవాడలా జరిగాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు ఆధ్వర్యంలో జయంతి వేడుకల సందర్భంగా రంగా చిత్రపటానికి రంగా అభిమానులు, వైసీపీ నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ తన రాజకీయ జీవితం కృష్ణలంక నుండే కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారని, అలాంటి నాయకుని ఆదర్శంగా తీసుకుంటామని చెప్పారు. కృష్ణలంక వారిది పక్కనే దివంగత నేత వంగవీటి మోహనరంగ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ తాను ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వంగవీటి మోహనరంగ గారిని జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే వంగవీటి మోహనరంగ గారు చనిపోయి 35 సంవత్సరాలు కావస్తున్న ప్రతి పేదవాడి గుండెలో ఆయన చిరస్థాయి ముద్ర ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. కాపు కులానికే కాదు, ఇటు బీసీలకు కానీ, అటు ఎస్సీలకు కానీ, మైనారిటీలకు కానీ ఒక మహానాయకుడుగా పేరొందినటువంటి వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. అభిమానిగా మరి నాకు ఇంత స్థాయికి తీసుకెళ్లేటువంటి వంగవీటి కుటుంబానికి నా గురుతర బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని పెడదామని చెప్పి ఒక ఆలోచనతో మా కృష్ణలంక ప్రాంత వాసులందరి యొక్క కోరిక మేరకు ఇది పెట్టడం జరుగుతుంది. వినాయక చవితి ఏ విధంగా పసిపిల్లలతో కూడా వినాయకుడు ఆయన యొక్క కళ్యాణం జరిపించుకుంటున్నాడు, అట్లా వంగవీటి మోహనరంగ సామాజిక హీరోలైనటువంటి ఈ పొలిటికల్ లీడర్ల చేత ఈ కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన శేషు గారికి ధన్యవాదాలు. రోటరీ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమని, ఇవి పలువురికి స్ఫూర్తిదాయకమని సీనియర్ నటుడు నరేష్ విజయ్ కృష్ణ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమందికి ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ సమాజంలో సాధ్యమైనంత వరకు అందరూ సేవా కార్యక్రమాలను చేయటం ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన కార్యవర్గ స్వీకారం గవర్నర్పేటలోని ఒక హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నరేష్ విజయ్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేస్తుందన్నారు. ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేస్తుందన్నారు. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మరింత ముందుకు వెళ్తుందన్నారు.
జరుగుతోందన్నారు. నూతన అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ 81 సంవత్సరాల చరిత్ర కలిగిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకు అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం తన అదృష్టమన్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. అర్హులైన వారికి 3 సైకిళ్లు, కుట్టు మిషన్లు, 13 మందికి రైస్ బ్యాగులు, నిత్యావసర వస్తువుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి పవిత్ర లోకేష్ విచ్చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా 20 మంది వైద్యులను సత్కరించారు. క్లబ్ కార్యదర్శిగా రవిప్రకాష్, కోశాధికారిగా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రమాదాలకి గురవుతున్నాం. అదేవిధంగా చికిత్స చేసినప్పుడు చాలా జిల్లాల్లో కూడా రక్తం అనేది, నేను ఒకటెప్పుడు చెప్పేవాడిని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఒక టైంలో అనేవాడిని. ఇప్పుడు అన్న పరబ్రహ్మ స్వరూపం, అన్నం అందరికీ దొరుకుతుంది భారతదేశంలో, కానీ రక్తం కరువైంది. రక్తం ఇవ్వడానికి భయపడుతున్నారు. ఐఎమ్ ఏ బ్లడ్ డోనర్. 5-6 సార్లు నేను డొనేట్ చేశాను బ్లడ్. సో ఈ రక్తదానం, ఎన్విరాన్మెంట్, హెల్త్ని తీసుకుని ఈ కమిటీ ముందుకెడుతుంది. ఈ యొక్క కమిటీ సక్సెస్ఫుల్గా మరింత ముందుకెడుతున్న నమ్మకం. ఈ యొక్క టర్ము ఒక ప్రత్యేకత ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క టర్మ్ ఎండ్లో ఈ యొక్క విభాగం రోటరీ ఇంటర్నేషనల్కి మరింత వన్నె తెచ్చిపెడుతున్న నమ్మకం చెప్తూ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇది. గ్లోబల్గా అన్ని దేశాల్లోనూ ఉంది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం క్లబ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ చేంజ్ ఓవర్ ఉంటుంది, బ్యాటన్ చేంజ్ ఓవర్. పాత ప్రెసిడెంట్ సెక్రటరీ ఈ జూలై 1 నుంచి జూన్ 30 దాకా రోటరీ ఇయర్ అండి. సో ప్రతి సంవత్సరం ఇట్లాగే ప్రెసిడెంట్ సెక్రటరీల ఎన్నిక జరిగి వాళ్ళు ఆ సంవత్సరం అంతా ఇంటర్నేషనల్గా ఇచ్చిన థీమ్ ప్రకారం ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేసుకుని చేస్తారు. మా రోటరీ సంస్థ మీకు పోలియో పరంగా చాలా టాయిలెట్స్ కట్టడంలో, హార్ట్ కేర్ ఆపరేషన్స్ చేయటంలో మీకు చాలా సుపరిచితమే. ఇది పాల్ హ్యారిస్ గారు స్టార్ట్ చేసిన ఈ రోటరీ క్లబ్బు నిరంతరంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది. మా క్లబ్ అయితే 1943లో స్టార్ట్ చేశారు. 80 ఏళ్ళైంది. నేను ఫస్ట్ రోటరీ ప్రెసిడెంట్గా ఎన్నుకోబోతున్నాను. చాలా అజెండా పెట్టుకున్నారు రోటరీ క్లబ్ ద్వారా ఏమేమి చేయాలని. ఆల్రెడీ ఈకో ఫ్రెండ్లీ సిటీ చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థాట్ యాక్చువల్లీ. సో వీ విషింగ్ హర్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ హర్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ షీ ఈస్ ప్లానింగ్ టు డూ. దానికి ఆల్ ద బెస్ట్ అండ్ హర్ టీమ్ ఆల్సో. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.